ఇది చదువుకోవాలి కనుక 3 భాగాలుగా మనం ఇది చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం మనం అందరూ కూడా చదువుకుందాం. 3 నుంచి 7 వచనాలు, తరువాత 8 నుంచి 10 వచనాలు విడివిడిగా మనం చదువుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క మంచి సమయము కనుక మొదటి 2 భాగాలు నోవగా చదువుతారు. ఈ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధుడా అయ్యా తండ్రి, ఈ వాక్యమును మాకు ఇచ్చిన దాన్ని బట్టి కొందనాలు, ఈ ధ్యానమును బట్టి నీకు కొందనాలు అయ్యా. ప్రాణాత్మ దేహములతో నీ ఎదుట మేము లొంగిపోవచ్చుండగా అయ్యా తండ్రి, నీ మాట చేత మమ్మల్ని తాకండి. ఈ మాట ఎవరికైతే అవసరమో ఈ మాట ద్వారా వారందరినీ తాకండి. నేను మరుగు చేయబడాలి, నీవే కనపరచబడాలి కనుక స్వరము నాది కానీ ప్రభు కార్యము చేయవలసింది మీరు. మీ కార్యమే ఇక్కడ సిద్ధింపచేయమని అడుగుతున్నాం అయ్యా. నీకే వందనములు చెల్లిస్తూ నీ కృప తోడేయించి నడిపించమని అయ్యా సమస్తము నీ చేతులుగా అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగం నుండి ఏరామీలు ఎక్కడికెళ్ళిపోయారు? దయచేసి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆరాధన ఎనిమిది ఉండండి. దయచేసి మీరు త్వరగా ఏదైనా ముగించుకోవాలనుకుంటే రండి. వాక్యము ప్రారంభమైన తర్వాత మీరు బయటికి వెళ్ళకూడదు కనుక దయచేసి త్వరగా మీరు వాక్యానికి మీరు ఉండాల్సిందిగా మనం చేస్తున్నాను. కనుక చదువుకున్న లేఖన భాగం నుండి మనం అందరూ కూడా శ్రద్ధగా ఆలకిద్దాం, శ్రద్ధగా దేవుని మాట విందాం. ఎందుకంటే దేవుడు మాట్లాడేటప్పుడు మనం అందరం కూడా శ్రద్ధగా వినాలి. పరిశుద్ధుడైన మన దేవుడు ఎల్లవేళ మనతో మాట్లాడును గాక. చెప్దామా? ఆమేన్ అంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. చెరువచ్చిన మీ అందరికి కూడా దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. ఈ యొక్క లేఖన భాగంలో 3 భాగాలు మనం చదువుకున్నాం. మొదటి భాగం ఏమిటి అంటే తప్పిపోయిన గొర్రె. చెప్పండి, ఏంటి? తప్పిపోయిన గొర్రె. రెండవది ఏమిటి? తప్పిపోయిన నాణెం ఒకటి పోయింది. మూడవది తప్పిపోయిన కుమారుడు. శ్రద్ధగా మీరు ఆలకించిన ఎడలా మీకు అర్థమవుతుంది, లేకపోతే వ్యర్థమైపోతుంది కనుక జాగ్రత్తగా ఆలకించండి. మొదటి 2 భాగాల్లో మనకేం కనబడుతుంది అని అంటే, ఒక భాగంలో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్న ఎడలా అతడు అడవిలో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి ఒక చోటను పెట్టి వాటిని సంరక్షించి ఎక్కడికి వెళ్తున్నాడట? తప్పిపోయిన గొర్రె ఎద్దుకు ఆయన వెళ్తున్నాడు. రెండవది, ఒక ఆమెకు నాణెము పోయిందట. ఆ నాణెము డబ్బులు అనుకుందాం, ₹1 కాసు పోయింది. ఆ ₹1 పోయిందట. ఆ ₹1 కోసం ఏం చేసింది అమ్మ? దీపం వెలిగించి మంచం కింద ఊడ్చి మొత్తానికి ఇల్లంతా ఎతికి ఎక్కడ దొరికింది? ఎక్కడ ఒక కాయిన్ దొరికింది. మూడవదిగా ఒక వ్యక్తిని ఇక్కడ ఎవరట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వయాన ఆయన పలుకుచున్న మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఆయన నోటి ద్వారా కొన్ని ఆనుమత్యాలు అంటారు కదా, ఆ యొక్క బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలతో కూడిన గొప్ప మాటలు. ఆ మాటలు, అటువంటి మాటల్లో ఈ మాటలు చాలా శ్రేష్టమైనవి. ఆయన ఎక్కడైనా ధైర్యంగా ఆయన చెప్పుచున్న మాటల్లో చాలా అర్థమైన మాటలు ఉంటాయట. అందుకనే వినిచున్న వారిలో అనేకుల్లో కార్యం జరిగింది. మరి మనలో ఎందుకు కార్యం జరగటం లేదంటే, మనం వినిచున్న వారి వల్ల ఉండిపోతున్నాము కానీ ఆచరణలో పెట్టువారిలే మనం ఉండలేకపోతున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ మనసులు, మీ యొక్క శరీరం ఇక్కడ ఉంచవలసిందిగా మనం చేస్తున్నాను 1 గంట సేపు. ఎందుకనగా దేవుని వాక్కు వచ్చినప్పుడు ఇది మానవుని వాక్కు కాదు. దేవుడు ఈ వర్తమానం కొరకు నేను ఒక దినాన ప్రార్థన చేస్తున్నాను. శ్రద్ధగా మీరు ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ మాట నేను నోట్స్ తీసుకొని రాసుకుంటున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. తప్పిపోయిన ఆత్మ. ఏమైందండి? తప్పిపోయిన ఆత్మ లేదా తప్పించుకున్న ఆత్మ. చెప్పండి ఈ మాట, చెప్పండి. తప్పిపోయిన ఆత్మ. ఆయన ఒక్కలో చెప్తారు, ఎవరు చెప్పరా? చెప్పాలి బిగ్గరగా. తప్పిపోయిన ఆత్మ, గట్టిగా చెప్పాలి. తప్పించుకున్న ఆత్మ. ఈ మాట కొరకు నాకు దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు నేను బైబిల్ గ్రంథం తీయడం ప్రారంభించాను. దేవుడు ఏంటి ప్రభువా, తప్పిపోయిన ఆత్మ ఏంటి, తప్పించుకున్న ఆత్మ ఏంటి అని ఆ మాట మీద నేను చదువుతున్నప్పుడు ఈ లూకా సువార్త దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇక్కడ
తప్పిపోయిన ఆత్మ అని, తప్పించుకున్న నా ఆత్మ అని దాని మీద దేవుడు నేను ధ్యానం చేయడం ప్రారంభించాను. విచిత్రం చెప్తాను, శ్రద్ధగా వినండి. గత బుధవారం సాయంత్రం ఒక ఇంటిలో ప్రార్థన అయింది. అక్కడికి నన్ను కూడా ఆహ్వానించారు, నేను వెళ్ళాను. అక్కడ సేవకులు వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యం కొరకు చాలామంది వచ్చారు, ఎలీషాయి గారు ఆ యొక్క సంఘంలో. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కొన్ని విషయాలు రాసుకొని, నేను ఆ ముందు రోజే చదువుకున్నాను ఈ మాటలు చదువుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఇదే మాటలు అక్కడ దేవుడు ఆ సేవకుని ద్వారా మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెంటనే షాక్ అయిపోయింది. ఏంటి ప్రభువా, నేను ఒక 50-60% చదువుకున్నా, ఇంకొక 40% చదువుకోవాలి. అయితే అడుగుతున్నాను, ఈ లోపు ప్రార్థనకి వెళ్ళాం. అక్కడ దేవుడు ఎన్నో విషయాలు నాకు నేర్పించినప్పుడు చాలా సంతోషపడ్డాం. ప్రభువా, ఇది నీవిచ్చిన మాట. ఎవరిచ్చారు ఈ మాట? ఎవరండి? యేసయ్య ఈ మాట ఇచ్చాడు ఆయన. అప్పుడు వెంటనే సంతోషపడి, ప్రభువా ఇంకా ఎక్కువ చదువుకోవాలన్నప్పుడు నేను చదువుకుంటూ నేను రాత్రికాలం దినాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఎన్నో మాటలు ఇక్కడికి వచ్చాను. నేను రాత్రికాల ప్రార్థనలో చదువుతున్నప్పుడు దేవుడు ఎన్నో మాటలు ఇందులో దయచేసినప్పుడు, ప్రభువా ఇది నీవిచ్చిన మాట, స్థిరపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమిటి? ఇది నీవిచ్చిన మాట, స్థిరపరచు ప్రభువా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మాట దేవుడిచ్చిందని నేను నమ్ముచున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? యెహోవా మాట్లాడువాడు, ఆయన మాట్లాడితే మన బ్రతుకులు మారుతాయి. హల్లెలూయా. అదే విధముగా నేను ప్రార్థించాను, ప్రభువా ఎవరికి మాటలు కావాలో, లేకపోతే అది కలిపి చెప్పవచ్చు, లేకపోతే బోల్డ్ వాక్యాలు. ఈరోజు ఏంటంటే టీవీ ఆన్ చేసినా, సెల్ ఫోన్ ఆన్ చేసినా, ఎక్కడ ఆన్ చేసినా బోల్డ్ వాక్యాలు మనకు కనబడుతున్నాయి. అయితే ప్రభువా నీ యొక్క సంఘానికి ఏ మాటలు కావాలి అని ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన ఈ మాటలు, ఇందులో మనకు 3 సందర్భాలు కనబడుతున్నాయి. మొదటిది ఏమిటి అంటే, 100 గొర్రెల్లో ఒక గొర్రె, 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయిందట. తప్పిపోయినప్పుడు ఈ యొక్క కాపరి ఏం చేశాడట? అడవిలోకి వెళ్ళి ఆ క్రూర మృగాలు పట్టుకోకుండా ఆ యొక్క గొర్రెను కాపాడి తిరిగి ఆ యొక్క జతలో ఆ యొక్క గుంపులోని పెట్టి వాటన్నిటిలో పాటు కలిపాడట. కలిపి అంటున్న మాట, ఇదిగో రండి, తప్పిపోయిన నా గొర్రె తిరిగి నేను దక్కించుకున్నాను, మనమందరం సంతోషిద్దామని ఆయన తన యొక్క తోటి కాపరులను పిలిచి సంతోషించాడు. రెండవ భాగంలో మనం చూసినట్లయితే తప్పిపోయిన వెండి నాణము, తప్పిపోయిన ఒక రూపాయి అనుకుందాం మన భాషలో. ఆమె ఎంతో ప్రేమించి, ఎంతో దాచుకున్న, ఎవరో ప్రేమించేవారు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆమెకి ఎవరో ఆమెను ప్రేమించేవారు ఇవ్వచ్చు, లేకపోతే వారి అమ్మదో వారి నాన్నదో జ్ఞాపకార్థంగా ఉంచుకొనొచ్చు. ఆ నాణ్యం ఏమైందట? పోయినప్పుడు ఆమె ఎంతో బాధపడిందంట. కానీ బాధపడి విడిచిపెట్టలేదు. కానీ ఏం చేసిందట? అక్కడ రాసుంది, ఆమె ఏం చేసిందంట? ఇల్లంతా ఊడ్చి దీపం వెలిగించి ఆ మంచం కింద సరిహద్దులన్నీ ఎతికితే మొత్తానికి ఏం దొరికింది? ఆ వెండి నాణెం దొరికిందట. దొరికిన వెంటనే తన స్నేహితురాలను పిలిచిందంట, రండి రండి రండి, ఇదిగో నేను పోగొట్టుకున్న నా నాణ్యం నాకు దొరికింది, కాబట్టి రండి మనం అందరూ కలిసి సంతోషిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 విషయాల్లో మనం చూసుకుంటే అక్కడ ఏమి జరిగిందంటే తప్పిపోయింది. ఏమైందండి? అక్కడ తప్పిపోయింది. 3వ భాగానికి వద్దాం. అక్కడ ఏం చూస్తున్నాం మనం? చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం. ఏమిటది? తప్పిపోయిన కుమారుడు. అంతేనండి. ఎంతమంది ఈ మాట తెలుసు? తప్పిపోయిన కుమారుడు కొరకు. ఆ కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గర దాచి తట్టిపోయాడు, వెళ్ళిపోయాడు, అన్నీ చేశాడు, మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు. అయితే మరి ఇంతవరకు ఇంతే నేర్చుకున్నాం, కానీ దేవుడు దీని ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్. మొదటి 2 భాగాల్లో ఏమైందంటే తప్పిపోయాయి. ఏం పోయాయి? తప్పిపోయాయి. మరి 3వ భాగంలో ఏమిట? తప్పించుకున్నాడు. ఏటట? తప్పిపోలేదు ఏంటే? తప్పిపోలేదు, తప్పించుకున్నాడు. ఎలాగంట? ఆ గొర్రెకు తెలీదు, అయ్యో నేను ఎలా వెళ్ళిపోతే ఇక్కడ తప్పిపోతాను అని. ఆ యొక్క వెండి నాణ్యం తెలియదు, ఇలా పడిపోతే నేను తప్పిపోతానని. కానీ కుమారుడికి తెలుసు ఏమయ్యాడు. కానీ కావాలనే ఏం చేశాడట? తప్పించుకొని తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తి అంతా కూడా ఆయన పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఆయా దేశాలు వెంబడిపోయి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి డబ్బులంతా కూడా ఏం చేశాడు? సర్వనాశనం చేసుకున్నాడు. ఇక్కడ వరకు మనం చదువుకున్నాం, అంతేనే కదా? ఇక్కడ వరకు మనం చదువుకున్నాం. అయితే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఈ యొక్క వాక్య భాగ్యం ద్వారా దేవుడు మనతో ఏం మాటలను ఆశపడుతున్నాడంటే,
మొదటి రెండు విషయాలలో వాటికి తెలియదు కనుక కాపరి వెళ్ళి ఆ యొక్క తల్లి వెళ్ళి వెతికింది. వాటికి తెలియదు కాబట్టి ఏం చేశారు వాళ్ళు? వెళ్ళి అతను వెతుక్కొని వచ్చి, రండి ఇదిగో తప్పిపోయినది నాకు దొరికినది కనుక మనం సంతోషిద్దామని వారు సంతోషించారు. మరి మూడవదిగా తండ్రి ఎందుకు వెళ్ళలేదు? ఏంటి? తండ్రి ఎందుకు ఆ కుమారుని వెతుక్కుంటూ వెళ్ళలేదు? మొదటి రెండు విషయాల్లో మనం చూసుకుంటే అక్కడ ఆ యొక్క ఆ గొర్రె కానీ నాణ్యము కానీ తప్పిపోయినది కనుక వాటికి తెలియదు కనుక ఈ యొక్క కాపరి వెళ్ళి వాటిని వెతుక్కొని వచ్చాడు. ఈ తల్లి మొత్తానికి వెతికి తెచ్చుకుంది. మూడవదిగా మానవుడి ఎదుకు వచ్చినప్పుడు ఈ మానవుడికి జ్ఞానం ఉంది. ఈ మానవుడికి ఏముంది? జ్ఞానం ఉంది. ఈ మానవుడికి ఏముంది? తెలివి ఉంది. ఈ మానవుడికి ఏముంది? స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఏం చేశాడు? ఈ మానవుడు తప్పించుకున్నాడు. ఈ మాట చెప్పండి, మానవుడు తప్పించుకున్నాడు. చెప్పాలి బిగ్గరగా, మీరు చెప్పకపోతే నేను ముందుకు వెళ్ళలేదు. మానవుడు ఏమయ్యాడు? తప్పించుకున్నాడు. కనుకనే తండ్రి వెతకలేదు. అమ్మ జాగ్రత్తగా వినండి. తప్పించుకున్న వారిని ఎవరు వెతకలేరు, అంతేనండి. తప్పిపోయిన వారిని ఎవరైనా వెతుకుతారు. ఈరోజు తప్పించుకుని చూడండి, ఏమంటారట? నిద్రపోయినోడిని మనం లేపగలం కానీ నిద్ర నటించినోడిని మనం అంతేనా అన్న? నిద్రపోయినోడిని మనం ఏం చేస్తారు? అబ్బాయి లెగరా, అబ్బాయి టైం అయిపోతుంది, లెగిని వెళ్తాం. నిద్రపోయినాడు లెగరా, స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేస్తాడు? నటించినోడిని లేపలం. అలాగే ఇక్కడ వీడికి ఈ పని జరిగితే నేను పాడైపోతానని తెలిసి ఉండి కూడా తండ్రి యొక్క ధనాన్ని పట్టుకొని ఏం చేశారట? తప్పది ఏమన్నా విషయం చెప్పాలి. తండ్రి యొక్క ధనాన్ని, తండ్రి యొక్క ఆస్తిని తీసుకోవడం తప్ప? చెప్పాలి. ఇప్పుడు మన పరమ తండ్రిని మనం అడుగుతాం, అయ్యా ఇదిగో ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఎందుకు ఇవ్వడండి మనకు? కొన్నిసార్లు మనం అడుగుతుంటాం, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఎన్నో కఠినమైన ఉపవాసాలు చేస్తున్నాను, ఎందుకు నాకు దొరకటం లేదు? జాగ్రత్తగా వినండి. ఆస్తి ఇచ్చిన ఎడల, నీకు ఆశీర్వదించిన ఎడల నీవేమవుతావో తెలుసా? తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నీవు తండ్రికి దొరకకుండా తప్పించుకుంటావు. చూడండి, తప్పిపోయిన వాటిని వెతుకుటలో చాలా రక్షణ, సంతోషం ఉంది. తప్పించుకున్న వాడిని వెతుకుటలో వ్యర్థమే. అందుకే తండ్రి ఏం చేశాడట? ప్రతిరోజు ఏం చేస్తున్నాడట? మేడెక్కి ఏం చేస్తున్నాడు? ఆయన అక్కడ చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు వస్తాడా అని. అందుకని జాగ్రత్తగా వినండి. నిద్రపోయినోడిని మనం లేపుతారో? లెగరా నిద్ర నటించినోడిని మనం లేపలేం. ఆడికాడే తెలుసుకొని ఏం చేయాలి? లెగాలి. అలాగే సంఘంలో కూడా, నేటి క్రైస్తవ్యంలో కూడా క్రైస్తవ్యమును నటించేవారు చాలామంది ఉండిపోయారట. నేను అర్థమవుతుందా మీకు? నిజముగా తప్పిపోతే, నిజముగా క్రైస్తవ్యం తెలియని వారికి మనం ఏం చేస్తాం? క్రైస్తవ్యం కొరకు, అయ్యా ఇదిగో ఇది నిజమైన రక్షణ, ఇదిగో ఇది నిజమైన క్రైస్తవుడు, క్రీస్తు అంటే ఇది, ఇగో క్రీస్తు మన కొరకు ఇది చేశాడు. మరి తెలిసుండి కూడా తప్పిపోయిన ఏం చేస్తాం మనం ఏమి చేయలేం. ఈ మధ్య ఎక్కడో నేను చూశాను యూట్యూబ్లో, ఎక్స్-క్రిస్టియన్ అంట. ఎవరటండి? ఎక్స్-క్రిస్టియన్ అంటే క్రైస్తవంలోకి వచ్చి వెళ్ళిపోయినట. ఈరోజు ఏం చేస్తున్నాడంటే ప్రతి మందిరాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న చుట్టుపక్కల కొంతమంది అమాయక ప్రజలను పోగేసి ఆ క్రైస్తవుల మీద లేనిపోని మాటలు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఏమని? ఇదిగో వీళ్ళందరూ మత మార్పులు చేస్తున్నారు, ఇదిగో ఇలా అది, ఇదిగో ఇది. నిజానికి ఎవడట? తప్పిపోయిన క్రైస్తవుడు. చెప్పండి, ఎవరట? ఆడు ఎలాగైపోయాడట? తప్పిపోయిన అలాంటి వాడికి, ప్రభు నేను ప్రార్థన చేశానయ్యా, ఇక నన్ను క్షమించు, ఆయా వ్యక్తి కొరకు ప్రార్థన చేయాల్సిన పని నాకు ఉంది కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి తప్పించుకున్నాడు కొరకు మనం ప్రార్థన చేయాలా? చెప్పండి. ఆడు క్రైస్తవుడు అయి ఉండి కూడా తెలియక వాడు ఏం చేశాడు? మారిపోయి అటుపక్క పోయాడు. సరే వదిలేండి. మరి సంఘాల్లో చాలామంది ఉంటున్నారు కదా, తప్పించుకున్న వారు క్రైస్తవుల్లో చాలామంది ఉండిపోయారట. మందిరానికి వస్తారు, జాగ్రత్తగా వినండి. ప్రభువా నాకు అది లేదు, ఇది లేదు, అది లేదని అడుగుతుంటామట. ఇలాంటి వారు చాలామంది క్రైస్తవులు ఉన్నారంటే చాలామంది ఎలా ఉన్నారట?
తప్పించుకున్న క్రైస్తవులు ఉన్నారట చాలామంది. తప్పిపోయినారు కాదు, తప్పిపోయిన ఎలాగోలాగా దేవుడు ఏం చేస్తాడు? మరి ఆదామావ తప్పిపోయారా, తప్పించుకున్నారా? చెప్పాలి. తప్పిపోయారా? దేవునికి స్తోత్రం బిడ్డట. తప్పిపోయారు వాళ్ళు. అందుకే దేవుడు ఏం చేశాడు? వారికి వాళ్ళు ఏం చంపేలేదు దేవుడు. వారిని దేవుడు ఏం చేశాడు? ఆ తోట నుంచి పంపించేసి వారికి చర్మపు చొక్కాలు కుట్టించి, నాయన మీ శ్రమ పడండి కానీ ఎవ్వరు మిమ్మల్ని ముట్టలేరు అని చెప్పి వారిని ఏం చేశారు? వారి బ్రతుకు వారిని బతుకునిచ్చాడు. కానీ రావాల్సినది మాత్రం వారికి దక్కింది. అలాగే నేటి దినాల్లో క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారట? తప్పించుకున్న క్రైస్తవుడు వల్ల ఉన్నారటండి. అంటే ఏమిటి? తప్పించుకున్న ఆత్మలు ఈరోజు అనేకలు మనం చూస్తున్నాం. మొదటి 2 భాగాల్లో మనం చూస్తే తప్పిపోయినాయి. అనేక తప్పిపోయిన ఆత్మలు చాలా ఉన్నాయట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడట? మళ్ళా తిరిగి వాటిని పట్టుకొని ఎక్కడ పెడుతున్నాడు? మందిరాల్లో పెడుతున్నాడు. సేవకునికి అప్పు చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి పోతున్నాడట? యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎరికోకు పారిపోతున్నాడు. ఎందుకో వాడికి ఇక్కడ ఉన్నవాడు నచ్చలేదు. వాడికి ఏంటి అమ్మ జాగ్రత్త వినాలి, ఇక్కడ ఉన్నవి నచ్చలేదు. ఏమి? క్రైస్తవులు మంచి సంతోషం, ఆనందం ఇవేమి నచ్చలేదు. ఎందుకంటే ఇవేమి అంటే మనసుకు ఆనందం ఇవ్వలే. ఈరోజు చాలామంది అలాగేనండి. మందిరానికి వెళ్ళబోతున్నారంటే, నాకు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నాకు పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, లేకపోతే ఇందల సాక్షి చెప్పినట్టు ఇందల తల్లిటట, అమ్మ మరియమ్మ రక్షణ పొందుకో, బాప్తిజం పొందుకో అంటే ఏమన్నదంట? మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి. అమ్మ అమ్మాయి పెళ్ళి అయిపోయింది కదా, బాప్తిజం పొందుకుంటే లేదండి మా అమ్మాయికి అప్పుడే బాప్తిజం పొందుకోవాలి, మా అమ్మాయికి పిల్లలు పుట్టాలి కదా అని. ఆ పిల్లలు పుట్టారు. మరి అమ్మ మరియమ్మ సేవకుడు అంటాడంటే, అమ్మ మరియమ్మ టైం అయిపోతుంది, మరి బాప్తిజం పొందుకుంటే మరి ఇదేంటి అప్పుడేనా? ఉండు, మరి మా మనవరాలు పెద్ద మనసు అవ్వాలి కదా. పెద్ద మనసు అయింది, ఆ కార్యక్రమం ఏవో జరిగించారు. తర్వాత వెళ్ళి పాస్టర్, అమ్మా నువ్వు బాప్తిజం పొందుకో సమయం ఉండు, అప్పుడే మరి మా మనవరాలు పెద్ద మనసు అయింది కదా, పెళ్ళి అవ్వాలి. పెళ్ళి అయింది, ఆమెకు పిల్లలు పుడిచి లోపు అమ్మ ఏమైంది? చచ్చిపోయింది. తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళిందంట. దేవుడు ఎవరంట? అమ్మా మరి అమ్మ నీవు మందిరానికి పరలోకానికి రావడానికి నీకు అర్హత లేదంటే, నేను ఆదివారం మందిరానికి వెళ్ళాను కదా, నేను ఎన్నో కానుకలు ఇచ్చాను కదా, మరి ఇవన్నీ నీకు ఇచ్చి నేనెందుకు రాకూడదు? అమ్మ అన్నీ నువ్వు ఇచ్చావు, కానీ చేయవలసిన రక్షణ కార్యం నీలో జరగలేదు కాబట్టి నీవు వెళ్ళి రక్షణ పొందుకొని రా. ఇది ఒక మామూలుగా జరిగిన సంఘటన కాదు, కానీ చెప్తున్న మాట మీకు. ఈరోజు ఎలాగున్నామంటే మనం తప్పించుకున్న ఆత్మల వలె బ్రతుకుతున్నాం. మనం తప్పించుకున్న క్రైస్తవుడు ఎలా బతుకుతాడు? ఒక ఆదివారం మాత్రమే, లేదా ఏదో ఒకవేళ రాకపోతే పాస్ గారు ఏమైనా అంటారేమో, అందరి ముందు అడిగేస్తారేమో అని చెప్పి ఏం చేస్తారు? వీళ్ళు అటు తిరిగితో గంట అలాగ వచ్చి కూర్చొని. కానీ నిజముగా తప్పిపోయిన ఆత్మ అయితే సేవకుడు ఎంతో భారంగా ప్రార్థన చేసి వారు వెంటనే ఏమవుతారంట తెలుసా? దొరుకుతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతారంటండి వారు? ఒకవేళ దేవుడి నుంచి వైదొలిగిపోయినా సరే, సేవకుడి యొక్క భారము, సంఘం యొక్క భారమును చూసి దేవుడు ఏం చేస్తాడట? తప్పిపోయిన ఆ ఆత్మను తీసుకొచ్చి సంఘంలో పెడతాడట. మరి తప్పించుకున్న ఆత్మనో అంటే, తప్పించుకున్న ఆత్మనో జాగ్రత్తగా వినండి. ఎలా గ్రహించాలంటే, తప్పించుకున్న ఆత్మలు ఏమడుగుతాయో తెలుసా? ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. కానీ తప్పిపోయిన ఆత్మ తిరిగి దేవుని వద్దకు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, ఇగో తిరిగి నాకు నీ స్వాస్థ్యంలో పాలుభాగస్తులుగా నన్ను చెయ్యి. ఈరోజు చాలామంది తప్పించుకున్న ఆత్మల వల్ల తిరుగుతున్నారంట. ఆ మొదటి 2 సంఘటనల వల్ల మనం ఉండలేకపోతున్నాం. కాపరి వెతికి తిరిగి తీసుకొచ్చిన గొర్రె వల్ల మనం ఉండలేకపోతున్నాం. ఏదో ఆనవాయితీగా ఆచారంగా ఏదో మందిరానికి వచ్చి వారు వలగే ఉండిపోతున్నాం. కానీ స్థిరమైన క్రైస్తవుడిగా, ఇదిగో నేను నా యొక్క యేసయ్యకు నేను ఒక సైనికుడిగా నిలబడతానని ఎవరు కూడా మనం చెప్పలేకపోతున్నాం. కారణం ఏమిటో తెలుసా? మనం తప్పించుకుంటున్నాం. ఈ మాట చెప్పండి అందరు కూడా. ఏమవుతున్నాం? మనము తప్పించుకుంటున్నాం. ఎందులో తప్పించుకుంటున్నామట? రక్షణలోంచి. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. రక్షణలోంచి తప్పించుకుంటున్నామంట. దేవుని కార్యంలోనే తప్పించుకుంటున్నామట. మరి మనకి అవకాశం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ప్రభువా అప్పుడు దేవుడు అంటాడంట, సామెతలు ఉంటుంది కదా, మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదును. అబ్బాబ్బాబ్బా ఏంటంటే మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతానట. జాగ్రత్తగా వినండి. ఒకవేళ నీకు తెలిసే తెలియక తప్పిపోయావేమో, దేవుని రక్షణ నుంచి తప్పిపోయావేమో, లేదా ఇదిగో ఈ యొక్క సంఘం నుంచి తప్పిపోయావేమో, లేకపోతే క్రైస్తవం నుంచి తప్పిపోయావేమో. కానీ దేవుడు తిరిగి ఏం చేస్తాడట? రిస్టోరేషన్ అంటే దేవుడు ఏం చేస్తాడట? తిరిగి మళ్ళీ నిన్ను తీసుకొని వస్తాడట.
మరి తప్పించుకుంటే అమ్మా చెప్పాలి అయ్యా, తప్పించుకున్న వారు ఎలా ఉంటారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. తప్పించుకున్న వారు జీవితం అట మొదట బాగానే ఉంటుంది, సంతోషంగా బ్రతుకుతారు, సంతోషంగా జీవిస్తారు. తుదకు తప్పించుకున్న వారికి ఎవ్వడు కాపరు ఉండడు. అమ్మా జాగ్రత్తగా వినాలి కృపావతి గారు. తప్పించుకున్న వారికి ఎవడో కాపరు ఉండడు. ఎవడండి? ఇప్పుడు తప్పిపోతే మొత్తానికి ఏదోలాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చో, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చో, ఒరే పలానాడు తప్పిపోయాడురా, పలానా ఊరోడు, పలానా ఇక ఇంటుడంటే మనం వెళ్ళి పట్టుకొని తీసుకొస్తాం. మరి తప్పించుకొని తిరిగినోడికి మనం ఎలా పట్టుకోగలం? ఆడికి రక్షణ లేదు. ఏంటంటే రక్షణ లేదు. చెప్పండి ఈ మాట అందరూ కూడా, మా సంఘం అంతా కూడా చెప్పాలి, రక్షణ లేదు. తప్పించుకున్న వాడికి రక్షణ ఉండదంటండి. మనం తప్పించుకున్న ఎడల ఇక్కడ ఈ కుమారుడు ఏమైడట, అందుకే జాగ్రత్తగా వినండి. మొదట చాలా సంతోషంగా ఉంటుంది, మొదట చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది, మనం చేయవలసిన పనులను జరిగిస్తున్నాం, అంతా బాగుంది, దేవుడు అవసరం లేదు, మనకి ఎవరు అవసరం లేదు. వన్స్ డబ్బు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఆడ పరిస్థితి చూస్తే పందులు పొట్టు తినటకు వాడు వేగిరి పడ్డాడట. ఏంటంటే పందు ఇంకా ఆకలికి తట్టుకోలేక ఈడు ఏం చేస్తున్నాడు, ఈ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ ఏమేడు పందులు పొట్టి తినడానికి సిద్ధపడిపోయాడు. చాలామంది ఈరోజు తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తీసుకోవడానికి చాలామంది వస్తున్నారు. అమ్మా జాగ్రత్తగా వినాలి. ఏంటట, తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంటే ఏమిటి? యేసయ్య నిన్ను రక్షించి, నిన్ను కని, తన రక్తంలో కడిగి, నిన్ను పరిశుద్ధంగా ఉంచి, అరే అబ్బాయి నీకేం కావాలో నేను ఇస్తానని అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మాకు కావాల్సింది తాత్కాలిక ఆశీర్వాదమే. జాగ్రత్తగా వినండి. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదం ఏమిటి? నీవు లాక్కున్న ఆశీర్వాదం ఏమిటి? ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమిటట? మనకి బైబిల్లో ఇద్దరు వ్యక్తులు నేను మీకు చూపిస్తాను, చూపించాలని ఆశపడతాను కానీ శ్రద్ధగా వినండి. అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు కాదా? చెప్పండి. ఆశీర్వదించబడ్డా లేదా? అమ్మా చెప్పాలి. ఎలా ఆశీర్వదించబడ్డాడో తెలుసా? అందరూ కూడా ఆదికాండం తీయండి త్వరగా. ఆదికాండం ప్రతి ఒక్కరు 24వ అధ్యాయం 1వ వచనం త్వరగా తీద్దామా? 24వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం. అబ్రహాము ఎలాగ దీవించబడ్డాడు? అసలు దేవుని దగ్గర నుంచి వచ్చిన దీవెన ఏమిటి? దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదం ఏమిటి? త్వరగా చదివి నాకు సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. 24వ ఆదికాండము 1వ అధ్యాయం. ఏంటంట, అబ్రహాము బహుకాలము వృద్ధుడైన తరువాత అన్ని విషయములలో, అమ్మమ్మ గట్టి చదవండి. ఏంటంటే అన్న చదవండి మైకులో గట్టిగా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో, అన్ని ఏంటంట, కొన్ని కాదు, అన్ని విషయములలో అబ్రహాము ఆశీర్వదించెను. అమ్మ ఏంటంటమ్మా, అబ్రహాం ఏమయ్యాడు? అన్ని విషయాలలో ఏమయ్యాడట? ఆశీర్వదించబడ్డాడు. దేవుడు దీవిస్తే ఎలాగ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలండి, నా వైపు చూడండి అందరూ కూడా. అబ్రహాము బహుకాలము వృద్ధుడిగా ఉన్న తరువాత దేవుడట ఆయనను 12వ అధ్యాయంలో పిలిచాడు. ఎన్నో అధ్యాయంలో పిలిచాడు? 12వ అధ్యాయంలో పిలిచాడు. ఈ 24వ అధ్యాయం వచ్చేసరికి ఏమిటట? అన్ని విషయాల్లో దేవుడు దీవించాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచి, దేవుడు నిన్ను దీవిస్తే ఎలాగుంటుంది? ఎలాగట? ఆయన పశువుల్లో దీవించబడ్డాడు, ఆయనకున్న జనంలో దీవించబడ్డాడు, ఆయనకి దేవుడు కుమారుడు ఇచ్చాడు, ఆయనకి దేవుడిని ఏం చేశాడట? జనములకు తండ్రిగా దేవుడు చేశాడట. ఎవరినే? అబ్రహాముని. దేవుడు దీవిస్తే ఇలా ఉంటుందండి. అబ్రహాం ఒక రాజు. చెప్పండి, ఎవరట అబ్రహాం? ఎవరటండి? ఒక రాజు. అయినా ఆయన దగ్గర కొన్ని వందల మంది పని చేసేవారట. ఆయన దగ్గర కొన్ని వందల మంది భోజనాలు చేసేవారంటే. అమ్మ జాగ్రత్తగా వినండి. అబ్రహాము దగ్గర అనేక మంది సైన్య, అంటే ఒక ఆర్మీ ఉన్నదట. వారు అబ్రహాము దగ్గర విద్యలు నేర్చుకునేవారంట. అంతగా దేవుడు దీవించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాంకున్న ఆస్తి లోతుకు కూడా వచ్చేసిందండి. లోతు ఏం కష్టపడలేదు. ఏం సంపాదించాడండి? ఏమీ సంపాదించలేదు. కానీ అబ్రహాంకున్న ఆ యొక్క ఆస్తి లోతు కూడా ఎక్కువైపోయిందట. దేవుడు దీవిస్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు దీవించకుండా లాక్కున్న దీవెన ఎలా ఉంటుందో చెప్పనా? ఉదాహరణకి ఎవరో తెలుసా? అబ్రహాము మనవడు ఎవరో చెప్పాలి. అబ్రహాం కుమారుడు ఎవరు చెప్పండి?
ఇస్సాకు కుమారుడు ఎవరు? అది ఎవరట? అబ్రహాము మనవడు ఎవరు? అది యాకోబు కూడా దీవెన పొందుకున్నాడు. ఏం దీవెన పొందుకున్నాడు? తండ్రి దగ్గర మోసపూరిత దీవెన పొందుకున్నాడు. అమ్మా జాగ్రత్త వినండి. ఏం చేశాడు? అన్న అయినా యాషావుకు రావాలి, జ్యేష్ఠ కుమారుడికి ఆ యొక్క ఆశీర్వాదం రావాలి. ఇస్సాకు వృద్ధుడు అయిపోవడం వల్ల, ఇదిగోనయ్యా రా, నువ్వు నా దగ్గరికి మంచి కూర వండి పెట్టు, వేట మాంసం నాకు నువ్వు పెడితే నిన్ను తిని తృప్తి పొందిన నిన్ను ఏమన్నాడు? దీవిస్తాను. ఈ మాట విన్నది తల్లి. ఏం చేసిందమ్మా? ఏం చేసింది తల్లి? పట్టుకొని యాకోబుని ఏమన్నది? అమ్మా, అరే అబ్బాయి, నువ్వు వెళ్ళి ఒక మంచి మన మందలో మంచి దాన్ని తీసుకొచ్చి మంచి లేత తీసుకొచ్చి పెట్టిదిగో, నీ తండ్రి మీ అన్నని దీవించేస్తున్నాడు. ఒకవేళ కానీ మీ అన్నకి దీవులు వచ్చే నీకు శాపాలు మిగిలినా తన కుమారుడికి యాకోబు చెప్తారు, వెళ్ళి మంచి ఒక లేత దూడం పట్టుకురా, తీసుకొచ్చి నీ తండ్రికి పెట్టు, ఇదిగో నీ తండ్రి దీవించబోతున్నాడు అన్నప్పుడు ఏం చేశారండి? తల్లి ఎవరైనా ఏం చేయాలి? కుమారుడికి మంచి నేర్పాలి. ఏమా తల్లి ఏం చేయాలి? కుమారులకి మంచి నేర్పాలి. ఇక్కడ ఏం చేసిందండి? తల్లి చెడు నేర్పించింది కుమారులకి. ఈరోజు అదే ఏమైనా చేయరా నీవు, నేను ఉన్నాను వెనకాతల, ఏంటే ఏమైనా చేయి, ఏమైనా చేయి, నేను నీకు ఉన్నాను. చూడండి, ఈరోజు రెచ్చిపోతున్నారు యువత కూడా. కారణం తల్లిదండ్రులు పెంపకం సరిగ్గా లేకే. ఈ తల్లి ఏం చేసింది? ఒరే నాయన, ఇదిగో మీ నాన్న దగ్గర నీవు కూడా వెళ్ళి కూర్చో, నాన్న అడుగు, నన్ను కూడా దీవించిన నాన్న అని. కానీ ఇక్కడ ఏమైంది? తల్లి ఇదిగో మోసం చేయని నేర్పించింది. ఎంత ఘోరం అండి! ఏంటట? మోసం చేయమంటుంది. ఆ యొక్క రెబక ఎవరైనా సరే తల్లి కుమారుని ఏం చేయాలండి? ఏంటమ్మా, ఇప్పుడు నా కుమార్తె ఉంది, నా కుమార్తెకి నేను ఏం చేయాలి? మంచి నేర్పాలి, అంతేనా కదా అండి? ఇప్పుడు మంచి నేర్పకుండా వారికి నేను ఏమీ చెప్పకుండా చెడు నేర్పాను అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళకి? 18 అదే నేర్చుకుంటారు వాళ్ళు. ఈ కుమారుడికి కూడా ఏం నేర్పాలి? మంచి నేర్పవలసింది. ఏం చేసిందట ఆ రెబక? ఇదిగో 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 మీ అన్నకు మీ నాన్న దీవులు ఇచ్చేస్తున్నాడు, త్వరగా వెళ్ళి నువ్వు మంచి ఆ దూడను పట్టుకొని రా, లేదా మేకను పట్టుకొని రా, వధించి మీ నాన్నకెట్టి. అప్పుడు ఏం చేసిందట? ఆ యొక్క ఈ యాషావు శరీరం ఏంటంట, కొద్దిగా జుత్తు ఎక్కువ కనబడుతుంది. ఆ యొక్క జిత్తుతో ఆ యొక్క మొత్తం అంతా కూడా కనబడుతుందట. యాకోబుకి మంచి పాలదేహం, ఈయనకేమో అంత ఒళ్ళంతా రోమాలు. అయితే వధించిన ఆ యొక్క చర్మాన్ని తీసుకొచ్చి ఈయన కప్పుకొని, అప్పటికి డౌట్ వేస్తుంది ఇస్సాకు. ఏమని? అరే ఏంట్రా, ఎవర్రా వీళ్ళు, నా కొడుకులాగా లేడు, వీడు యాకోబులాగా ఉన్నాడే అనుకున్నాడు. కానీ ఏమైందండి? ఆయన అప్పటికి దీవించేశాడు. అయితే ఆ దీవెనగా లేదు. మా జాగ్రత్తగా వినాలి. ఇటట దొంగలించిన దీవెన. ఈ మాట చెప్పండి, దొంగలించిన దీవెన ఏమైంది చెప్తాను, జాగ్రత్త వినాలి. ఈ విషయం అన్నకు తెలిసిపోయింది. అన్నకు తెలిసిపోతే అన్న ఎక్కడ చంపేస్తాడని తల్లి ఏం చేసింది? యాకోబుని, అరే ఇగో పలానా చోట నీ మామైన లాభాలు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో, నీ అన్న కోపం చల్లారిన తర్వాత నువ్వు వద్దుగానని ప్రయాణం ప్రారంభమైంది. శ్రద్ధగా వినండి. ఆ ప్రయాణ ప్రారంభంలో తిండి లేదు ఏంటి, ఆకలి, దాహం, ఎక్కడ ఏమి దొరకలేని పరిస్థితి. మొత్తానికి ఏదోలాగా ఒక ప్రాంతంలో ఒక నుయ్యి దగ్గర ఒక గొర్రెల కాపర్లు ఉంటూ అడిగాడు, అయ్యా పలానా లాభాన్ అనే ఊరు ఇదేనా అంటే, అయ్యా ఇదే, నీకు తెలుసా అంటే, నాకు తెలుసు అంటే. ఈలోపు ఎవరు వస్తున్నారట? ఆ యాకోబు చూడగానే ప్రేమించాడట. ఎవరిని? ఆ రాహేలు. ఎవరండి చెప్పండి మాట? రాహేలు. ఈ రాహేలు చూడగానే ప్రేమించి, ఇదిగో వస్తున్న రాహేలు ఎవరో కాదు, ఆ లాబాను కుమార్తె. ఈ యొక్క యాకోబు వెళ్ళి వెంటనే ముద్దు పెట్టుకొని, నేను పలానా ఇదిగో మీ యొక్క నాన్న వాళ్ళ ఇదిగో నా చెల్లి కుమారుని అనగా పరిగెట్టుకొని తీసుకుని ఇంటికి. తీసుకెళ్ళగల ఏమైంది? అక్కడ తన మామ యాకోబుని చూడగాలి ఎంతో ఇష్టపడి ముద్దు పెట్టుకొని, రా అయితే నా ఇంట్లోకి అని చెప్పి ఉంచుకొని ఏం చేశాడట? ఒకనొక దినాన్న యాకోబు అడుగుతున్నాడట, ఇదిగో నాకు నీ కుమార్తె అంటే ఇష్టము కాబట్టి నాకు ఇచ్చి పెళ్లి చేయి అన్నప్పుడు ఈ యొక్క లాభం ఏమన్నాడో తెలుసా? అయితే నువ్వు 7 సంవత్సరాలు పని చేయాలి నా దగ్గర. అమ్మ జాగ్రత్త వినాలి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల నా దగ్గర పని చేస్తే నా కుమార్తె నీకు ఇస్తాను. సరే అయితే అని చెప్పి 7 సంవత్సరాలు పనిచేశాడు. మొత్తానికి పెద్దలందరినీ పిలిచాడు లాబాను, మొత్తం కూర్చోబెట్టాడు. ఆ కుమార్తెను అదేవిధంగా ఈ యాకోబుని కూర్చోబెట్టి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత రాత్రికాల సమయంలో ఈ యొక్క రాహేలు వెళ్ళవలసిన ఎవరు వెళ్ళారో తెలుసా? లేయిని పంపించాడు. ఉదయం లేచి చూస్తే లేయ జబ్బు కల్లది, లేయక సరిగా కనబడదు. అటువంటి లేయిని చూడగాలే ఈ యొక్క యాకోబు అంటున్నాడు, ఏంటి నీవు నన్ను మోసం చేస్తావా?
నేను ప్రేమించింది నీ చిన్న కుమార్తెనే కదా, నీ పెద్ద కుమార్తెని ఎందుకు నా దగ్గర పంపించావు? మరి మొదట మోసం చేసింది ఎవరో అండి? మొదట తండ్రిని ఎవరు మోసం చేశారు? ఎవరండి? యాకోబు మోసం చేశాడు. మరి మోసం చేసి పొందుకున్న ఆశీర్వాదం ఏమైంది? ఆశీర్వాదంగా రావాలి కదా. ఇంక ఆయన ఏం కోరుకుంటే దొరకాలి కదా. ఇక్కడ ఏమో అబ్రహాం ఏమంటున్నాడు, అన్ని చోట్ల దీవించాను. కానీ ఇక్కడ ఏమైందండి? యాకోబు అన్ని దగ్గర మోసపోతున్నాడు. మొదట అన్న దగ్గర మోసపోయాడు, అమ్మ దగ్గర మోసపోయాడు, తర్వాత మామ దగ్గర మోసపోయాడు, ఇక్కడ పెళ్ళయ్యాక భార్య దగ్గర కూడా మోసపోయాడు. జాగ్రత్తగా వినండి. మరలా దేవుడు ఆయన్ని పిలిచి, మరలా చూడండి ఎంత దారుణమో, దొంగలించిన ఆశీర్వాదం పట్టుకోవడం వల్ల ఏమైంది? 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆయన కొలువు చేశాడు. తన ప్రేమించిన భార్య దక్కడంది. జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకు చెప్పానంటే మీకు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదం అబ్రహాం వల్ల ఉంటుంది, దేవుడి దగ్గర నుంచి రాని ఆశీర్వాదం యాకోబు వల్ల ఉంటుంది. అమ్మా శ్రద్ధగా వినండి. మరలా దేవుడు యాకోబుని పిలిచి, నీవు ఇక మీదట యాకోబుగా అనబడవు గనుక నీ క్రియలను బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు ఇశ్రాయేలు అనబడతావు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఆ విధముగా యాకోబు యొక్క దీవెన, ఈ శారీరకమైన దీవెన అలా వ్యర్థమైపోయింది. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎల్లవేళ ఆశీర్వాదాలు మనం కోరుకోకూడదండి. ఏమైంది? దేవుడి దగ్గర నుంచి ఆయన మనం అడగకుండానే ఏమడిగాడండి? అబ్రహాం అడిగాడా, నన్ను ఇంతమందికి దీవెనకరంగా చేయని అడిగాడా? లేదే, నాకు ఒక్క కుమారుని దయచేయి. అబ్బా చూడండి ఏంటట, ఒక్క కుమారుణ్ణి. ఆ ఒక్క కుమారుని దేవుడు ఏం చేశాడట? కొన్ని కోట్ల మంది ఈరోజు విశ్వాసుల తండ్రిగా మారిపోయాడు అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా వినండి. ఈ తాత్కాలికమైన ఆశీర్వాదంతో ప్రయాసపడితే ఎన్నో మనం కోల్పోతున్నాం. అబ్రహాము ఎంతో ఆయన కోరుకోలేదు, నాకు ఇన్ని చేయి, నాకు అన్ని చేయి అనలే. నా కుమారుడు ఇవ్వు ప్రభువా, ఏంటే నాకు కుమారుణ్ణి ఇవ్వు. యేసు ఏం చేశాడండి? కుమారుని దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రా అబ్బాయి, నీ కడుపును పుట్టిన సంతానం నేను కోరుకుంటే నువ్వేంటి నీ భార్య అయిన సారై తెచ్చిన ఆగరి యొక్క సంతానం కోరుకుంటున్నావు? నాకు నచ్చలే, నాకు వద్దు ఆ సంతానం. నువ్వు నిలకడగా విశ్వాసంగా ఉండు. దేవుడు ఏం చేశాడు? సారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. జాగ్రత్తగా వినండి. దేవుడిచ్చిన ఆశీర్వాదం అలాగుంటుంది. జనములకు తండ్రిగా నియమించాడు అబ్రహాముని. అంతేనే కాదండి, ఈరోజు విశ్వాసుల తండ్రి ఎవరో? అబ్రహాము. ఇక్కడ యాకోబు ఏం చేశాడు? దొంగలించిన ఆశీర్వాదం. అందుకనే దేశాలు పట్టుకొని మారిపోయాడు. తన యొక్క రాత్రంతా దుఃఖకాంతిలో నిలిచాడటండి. అన్నం లేదు, తిండి లేదు. ఒక స్త్రీ కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎంత ఘోరమైన స్థితి. తన మామ లాభాను మోసం ఈయన తండ్రిని మోసం చేస్తే వాళ్ళందరూ ఈయన మోసం చేశాడు. శ్రద్ధగా వినండి. ఈరోజు ఆశీర్వాద కొరకు మందిరానికి రాకూడదు. ఒకవేళ ఆ విధంగా వచ్చినట్లయితే నీవు తప్పిపోయిన కుమారుడు వలె కాకుండా, తప్పిపోయిన ఆత్మ వలె కాకుండా, తప్పించుకున్న ఆత్మ వలె తయారవుతున్నారు. ఒకవేళ ఆశీర్వాదం రాగలి ఏమవుతున్నారండి? పారిపోతున్నారు. ఒక జరిగిన సంఘటన చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక తల్లికి, ఒక సిస్టర్కి, ఆమెకు సరిగా పోలియో ప్రాబ్లం. ఆమె కాళ్ళు ఏమిటి సరిగా నడవలేదు అన్నమాట. నడవలేకపోతే వంకర తింగరగా నడుస్తుంటుంది. ఓ రోజు మందిరానికి వచ్చి సేవకులతో, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నాకు ఈ సమస్యను బట్టి, నాకు పెళ్ళి అవ్వటం లేదు, నాకు ఏ విధమైన నాకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ప్రార్థన చేయండి. అప్పుడు సేవకులు భారము కలిగి కొన్ని సంవత్సరంలో ప్రార్థించిన తరువాత ఆమె స్వస్థపరచబడింది. స్వస్థపరచబడిన తర్వాత దేవుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆదివారం నుంచి మందిరానికి రావడం మానేసింది. ఏమనంటే, ఖాళీ ఉండట్లేదు పాస్టర్ గారు, ఏంటే ఖాళీ ఉండటం లేదు, మాకు సమయం ఉండటం లేదు. మరి ముందంతా దేవుడు ఏం చేశాడు? ముందంతా అయ్యా ప్రభు అని దేవుని వేడుకున్న ఆమె మంచి ఉద్యోగం, మంచి కాళ్ళు రాగాలి, సమయం మాకు ఉండటం లేదని. అలా మనం ఉండకూడదు. అమ్మా శ్రద్ధగా నా వైపు చూడండి. మనం అలాగా ఉండకూడదు. ఈరోజు తప్పిపోతే దేవుడు ఏం చేస్తాడట? తిరిగి మనల్ని చేరుస్తాడు. ఒకవేళ తప్పించుకుంటే, అమ్మా జాగ్రత్త, తప్పించుకున్నావు అనుకోండి, నీవు దెబ్బలు తిని, నువ్వు భయంకరంగా శ్రమ అనుభవించి మరలా వచ్చేంతవరకు తండ్రి ఏం చేస్తాడు? ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు అంటాడు, ఇదిగో నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చిన ఎడల నేను నిన్ను కాపాడేదను, నేను పిలవగా నీవు రాకపోతేవి కనుక నీవు పిలిచినప్పుడు నేను కూడా. కానీ ఇక్కడ తండ్రి హృదయం ఎటువంటిదో తెలుసా? ప్రతిరోజు మేడెక్కి చూస్తున్నాడట, ఆయన ఏమని, ఇప్పటికీ నువ్వు వస్తాడా,
ఇప్పటికైనా తప్పిపోయిన ఈ ఆత్మ తిరిగిన ఎద్దకు వస్తాదా? అలాగే కుమారుడు వచ్చాడు. చదువుదాం ఒక్కసారి ఆ లూకాసు వార్త 15వ అధ్యాయం ఒక్కసారి చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. అప్పుడు బుద్ధి వచ్చి 11వ వచనం చదువుదాం. 11 నుంచి మరియు ఆ, ఆయన ఎట్లా నేను ఉమ్, ఒక మనుషునికి అయితే 17వ వచనం చదువుదాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రులకు అన్నం సమృద్ధిగా ఉన్నది. చాలండి. ఇక్కడ ఎవరండి ఈయన ఎవరు? ఈ వ్యక్తి ఎవరు? తండ్రికి అమ్మా చెప్పాలి, అర్థమవుతుందా మీకు? ఈ తండ్రికి ఎవరు? కుమారుడు. మరి ఈయన అంటున్నాడు, నా తండ్రి ఇంటిలో కూలోళ్ళకి అన్నం ఉంది కానీ నాకు అన్నం లేదు. తప్పిపోయిన ఆత్మల పరిస్థితి ఎలాగ ఉంటుంది? ఆయనకు బుద్ధి వచ్చిందంట, నా తండ్రి ఇంట్లో అనేక మంది ఉన్నారే, వాళ్ళందరికీ పోవంది, నాకు ఇవ్వలేదు అని చెప్పి తిరిగి ఆయన వద్దకు వెళ్తున్నారట. ఒక్కసారి అదే మాట అక్కడ వాడు తీసేసి నేను అని పెట్టుకుందాం. చదవండి ఒకసారి. వాడు తీసేసి నేను. అయితే బుద్ధి వచ్చినప్పుడు నేను నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యును కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పేదననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. హల్లెలూయా. చూడండి, అక్కడ నేను అని పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న వాక్యం మారింది. ఎలాగంట? నేను అనేక సార్లు తప్పించుకున్నానయ్యా. తప్పిపోలేదు, తప్పించుకున్నాను కాబట్టి ఎన్నో దెబ్బలు తిన్నాను, ఆత్మీయంగా దెబ్బలు తిన్నాను, ఆర్థికంగా దెబ్బలు. ఎందుకు ఈరోజు మనకి ఈ కష్టములు అండి? ఎందుకు ఈ ఆర్థికమైన ఇబ్బందులు? అమ్మా కృపావతి గారు, మీ నిద్ర వస్తే దయచేసి లేచి నిలబడండి. మీరు అలా పడుకుంటే నేను వాక్యం చెప్పలేను ఏంటి? ఎందుకు మనకి ఈ సమస్యలు ఎప్పుడు ఆలోచించారా మీరు? అమ్మా ఒకసారి నా వైపుతే కొద్దిగా మెలకు తెచ్చుకొని చూడండి. ఎందుకు నాకు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు ఆరోగ్య సమస్యలు, ఎందుకు ఈ ఆత్మీయ పోరాటాలు? కారణం, తప్పించుకొని తిరుగుతున్నాం మనము. దేవుని మాటకు లోబడకుండా ఆశీర్వాదాలు వెంబడ పరిగెట్టిన యాకోబు పరిస్థితి ఏమైంది మనం చూసుకున్నాం. భయంకరమైన జీవితం. అయితే దేవుడు మరల కొట్టి తిరిగి లాగి, రా నాయనా నువ్వు అక్కడ ఉండొద్దు రా అని చెప్పి తిరిగి మరలా దేవుడు చేశాడు, తప్పించుకున్న ఆత్మను తిరిగి మళ్ళీ బ్రతికించాడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు దీవించాడు. ఎలాగట? అన్ని విషయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాను. ఇది నిజమైన దీవెన అంటే. అంతేగాని ఇదిగో ప్రార్థన చేస్తాను, ఇదిగో నాకు మంచి కారు దొరికింది, మళ్ళీ ఇల్లు దొరికింది, ఇది కాదు. అన్నింటిలో ఆశీర్వదించబడడం అంటే ఏమిటో తెలుసా? నువ్వు ఆత్మీయంగాను, మానసికంగాను, ఆర్థికంగాను దీవించబడుటయే నిజమైన ఆశీర్వాదం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. నీవు ఎలా దీవించబడాలట? మొదటిగా నీవు ఆత్మీయంగా దీవించబడాలట, తర్వాత ఎలాగ దీవించబడాలట? మానసికంగా దీవించబడాలట, మూడవది నువ్వు ఆర్థికంగా దీవించబడాలి. ఈ మూడు నీలో జరగకపోతే అది నిజమైన దేవుని దీవెన కాదు ప్రియ సంగమా. ఒకవేళ నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు ఎడలా, నీ కొరకు సాతానుడు అనే స్నేహితులు పొంచి ఉన్నారు. జాగ్రత్తగా వినండి. సాతాను అనే స్నేహితులు ఈరోజు ఎక్కడ కూర్చుంటున్నాం మనం? ఎక్కడ మనం తిరుగుతున్నాం? చూడండి, దేవుని యొక్క సమయం ఆసనమైనప్పుడు అన్నట ఒక స్వరం వినబడిదట, ఇదిగో మేఘము బయలుదేరింది, పదన్న అందరం బయలుదేరదాం అన్నప్పుడు ఏమయ్యారు అందరూ? ఎక్కడ 20-30 లక్షల మంది, ఎక్కడి మేఘం? స్వరం వినినప్పుడు వీళ్ళందరూ ప్రయాణం చేసేవారట. తిన్నోళ్ళు నాలా తిండిపోతులు అయితే ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు ఈ తిండి తిన్నప్పుడు రమ్మంటారు అని అనుకున్నవారు. కొంతమంది ప్రయాణం ఇష్టపడినవారు. ఆ ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్న సమయంలో మేఘం ఎంతో వారిని కాపాడింది. మరి అలాంటిది దేవుడు మనకి ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు కదా, అమ్మ ఇదే నెక్కిలి అనుకూల సమయం.
ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నువ్వు వినకుండా తప్పించుకున్న ఎడల నీ ఆత్మ ఏమవుతుందట? సాతాను చేతికి చిక్కుతుంది. సాతానుకు చేతికి చిక్కిన ఎడల నీ ఆత్మ ఏం చేస్తాడట? వాడు గుచ్చి 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 నేను చంపి నరకంలో పడేస్తాడు. జాగ్రత్తగా వినండి. అందుకనే వాడు నరకానికి పోతాడు, వాడితో పాటు అనేక ఆత్మలు తీసుకెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాడు. నరకానికి అధిపతి ఎవరు? అది చేపలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. నరకానికి అధిపతి ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు ఆయనకు భయపడు. తప్పించుకున్న నీవు ఆయనకు భయపడాలి. కానీ ఈరోజు ఎలా ఉన్నారంట? తప్పిపోతే దేవుడు కాపాడి తిరిగి మందలాడుతున్నాడు. తప్పించుకున్న నీవు సాతానుకు దొరుకుతున్నావు. అందుకే నేను అంటున్నాను అన్నమాట, ఇదిగో శరీరమును చంపు వాడికి నువ్వు భయపడనేలా? శరీరమును ఆత్మను నరకములో వేయగలిగిన వానికి నీవు భయపడంతే. ఈరోజు మనం తప్పించుకొని తిరిగి సాతానుకు దొరుకుతున్నాము కాబట్టి వాడు మన బ్రతుకులు చిన్నాభిన్నం చేస్తున్నాడు. ప్రియ సంగమా, జాగ్రత్తగా వినండి. ఒకవేళ నువ్వు తప్పిపోతే దేవుడు ఏం చేస్తాడట? వెతికి గొర్రె వల్లే నాణ్యం వల్లే తిరిగి ఆయన మందలోకి, ఇంటిలోకి దేవుడు చేరుస్తాడు. తన యొక్క విశ్వాసాలని, తన సేవకులందరినీ పిలిచి, రండి, నా తప్పిపోయిన ఈ యొక్క గొర్రె దొరికిందని సంతోషపడతాడు. మరి ఒకవేళ నువ్వు తప్పించుకొని దేవునికి దొరకకపోతే, ఒకవేళ తప్పించుకోకుండా నువ్వు లోతుల్లోకి వెళ్ళిపోతే, తప్పించుకుంటూ తిరిగితే ఆఖరికి బ్రతుకు నువ్వు ఎవరికి దొరకవు. నీ ఆత్మ క్షీణించి విసిగి వేసారి సాతానికి దొరుకుతుంది. నిజమైన క్రైస్తవుడు నువ్వు బ్రతకాలి అంటే ఒకే ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పటికీ నువ్వు ఒప్పుకో, తప్పిపోయినయ్యా, నేను తప్పించుకొని తిరుగుతున్నాను. ఈరోజు తిరిగి నీ మందలోకి చేర్చుకో. తిరిగి నీ యొక్క స్వాస్థ్యం నాకు ఇవ్వే. అప్పుడు తండ్రి ఏం చేశారంటే అండి, చివరిగా మనం చెప్తున్న మాట, తన పనివారిని పిలిచి ప్రశస్త వస్త్రమును కుమారుడికి తొలగించి ఉంగరం పెట్టి చెప్పులేసి సెంటు కొట్టి స్నానాలు చేయించి మంచి బట్టలేసి మరలా రండి 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 రండి, తప్పిపోయిన నా ఈ కుమారుడు చచ్చి మరలా బ్రతికి నా ఎద్దకో వచ్చాడు కాబట్టి పదండి విందు చేద్దాం. ఇటట విందు చేశాడట ఆయన. ఒకవేళ నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావా, జాగ్రత్త, తిరిగి ఆయన ఎద్దకు రా. నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ దీవిస్తాడండి? అబ్రహాముకు కలిగిన దీవెన నాకు కలుగుతుంది. చెప్పండి ఈ మాట. అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదము, చెప్పండి ఈ మాట నాతో పాటు. అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదము నాకు కలుగుతుంది. అది ఏ ఆశీర్వాదమో తెలుసా? నీ ఆత్మ తిరిగి బ్రతికించబడుతుంది. పందులు పొట్టు తిన్నుతున్న ఆ యొక్క కుమారుని తీసుకొచ్చి తిరిగి తన యొక్క ఇంటిలోకి చేర్చుకున్నాడు ఆయన. అలాగే పాపముతో కొట్టుమిట్టాడుతున్న మనల్ని దేవుడు తిరిగి ఎక్కడ చేరుస్తున్నాడట? తిరిగి సంఘములకు చేరుస్తున్నాడట. కనుక నీవు సిద్ధపడి తండ్రి యొద్దకు నువ్వు మరలా తిరిగి వస్తే దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనమందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన మంచి సమయం కనుక మరి నువ్వు ఎలాగ మరి ఒకవేళ తప్పించుకుంటే దేవుడు నిన్ను వెతకడండి. తప్పిపోతే నిన్ను వెతుకుతాడు, తప్పిపోతే నిన్ను వెతుకుతాడు, తప్పిపోతే నిన్ను వెతుకుతాడు. కనుక తప్పించుకునేలా నిన్ను ఆయన వెతకడో, నీవే దెబ్బలు తిని దెబ్బలు పడి తిరిగి మళ్ళీ నువ్వు రావాలి తప్ప తప్పించుకున్న ఎడల నీవు గమ్యస్థానానికి చేరలేవు. తప్పిపోతే దేవుడు నిన్ను వెతికి పెడతాడు. కానీ తప్పించుకొని తిరుగుతున్నావా, జాగ్రత్త ప్రియ సంగమా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎంతకాలం ఈ లోకం వైపు పరిగెడుతున్నావు, ఈ లోకంలో ఏదో ఉందని నువ్వు పరిగెడుతున్నావు కదా, నా దగ్గర నువ్వు ఎన్నో పొందుకొని, నా దగ్గర అన్నీ నువ్వు పొందుకొని వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త ప్రియ సంగమా, ప్రియ క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి. ప్రార్థన చేద్దామా? దయచేసి వాక్యంతో ప్రార్థన చేద్దాం. ఎవరికి వారే నా ఆత్మను, ఇగో ప్రభువా నేను తప్పించుకొని తిరుగుతుంటే నన్ను క్షమించు, నేను ఈరోజు నీ సన్నిధికి తిరిగి వస్తాను. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం.